లాగిన్ బటన్‌ని క్లిక్ చేయంగానే మనకి లోకల్ స్టోరేజ్‌లో ఇక్కడ టోకెన్ అన్నది జనరేట్ అయిన టోకెన్ బ్యాక్ ఎండ్‌లో జనరేట్ అయిన టోకెన్‌ని మనం ఫ్రంట్ ఎండ్‌లో లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. టోకెన్ అండ్ ఏదైతే టోకెన్ ఉందో ఆ టోకెన్‌ని అండ్ దెన్ వన్స్ లాగౌట్‌ని క్లిక్ చేసినప్పుడు టోకెన్‌ని మనం లోకల్ స్టోరేజ్ నుంచి డిలీట్ చేస్తున్నాం. అండ్ దెన్ వన్స్ అగైన్ ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లోకల్ స్టోరేజ్‌లో టోకెన్ అనేది స్టోర్ అవుతుంది. లాగౌట్ అనేది క్లిక్ చేసినప్పుడు లోకల్ స్టోరేజ్ నుంచి డిలీట్ అయిందనమాట. ఇది ఎలా చేసాము అంటే మనం లాగౌట్‌లో వచ్చేసి లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటెమ్ అన్నది సింటాక్స్ అండ్ దెన్ వాటి యొక్క కీ ఏంటి అన్నది ఇచ్చాము. అండ్ దెన్ లాగిన్‌లో వచ్చేసి లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అంటే సెట్ చేస్తున్నాం అనేసి అండ్ దెన్ ఏదైతే కీ ఇస్తున్నామో అది అండ్ దెన్ మనకు ఏదైతే మనం టోకెన్ ఇవ్వాలనుకుంటున్నామో మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం ఇక్కడ ఏపీఐ రెస్పాన్స్ నుంచి ఆ టోకెన్ అది ఒక సింటాక్స్ అన్నమాట. మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ఆ టోకెన్ ని మనం ఇలా స్టోర్ చేసాం అండ్ దెన్ ఇక్కడ ఇలా డిలీట్ చేస్తున్నాం. హలో, హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ నుంచి యూజర్ అథెంటికేషన్ టోకన్ ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. సో యూజర్ అథెంటికేషన్ టోకన్ అంటే మనం ఒకసారి లాగిన్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ ఏపీఐ వచ్చేసి సక్సెస్ గా మనం లాగిన్ అయినప్పుడు టోకెన్ అనేది జనరేట్ చేస్తుందన్నమాట. ఈ టోకెన్ ద్వారా మనకి ఎవరు ప్రజెంట్ లాగ్డ్ ఇన్ యూజర్ ఎవరు అన్నది తెలుస్తుందన్నమాట. అందుకోసం ఈ టోకెన్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం కొన్ని ఆర్డర్స్ ని చెక్ చేయాలనుకోండి, జస్ట్ మనం ఆర్డర్ అనే బటన్ ని మనం క్లిక్ చేస్తాము కదా. ఆర్డర్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకి సంబంధించిన ఆర్డర్స్ మాత్రమే, అంటే మనం ఏదైతే మనం ఆర్డర్స్ ఇచ్చామో మన లాగిన్ అయ్యేసి అవి మాత్రమే రావాలి ఆర్డర్స్. అప్పుడు ఎలా తెలుస్తుందంటే ఈ టోకెన్ అనేది ఆ ఏపీఐ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఈ టోకెన్ సెండ్ చేయడం వల్ల ఈ యూజర్ ఎవరు అంటే వాళ్ళ యొక్క నేమ్ ఏంటి, వాళ్ళ యొక్క ఐడీ ఏంటి అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి డేటాబేస్‌లో క్వైరీ చేసి వాళ్ళ యొక్క ఆర్డర్స్ అనేటివి ఫెచ్ చేసి చూపిస్తారనమాట. అందుకోసం ఈ టోకెన్ అనేది ఇంపార్టెంట్. ఈ టోకెన్‌ని మనం ఎలా స్టోర్ చేసుకుంటాము అన్నది చూద్దాం. సో ఇప్పుడు మనం లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయిన తర్వాత టోకెన్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఆ టోకెన్ ని మనం ఎలా ఫెచ్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కన్సోల్ చేసి చూద్దాం. అంటే ఇన్స్పెక్ట్ ఓపెన్ చేద్దాం. ఇన్స్పెక్ట్ లో మనకి కన్సోల్ లేకెళ్తే సో ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది ఉంది. సో ఇక్కడ మనకి టోకెన్ అనేది ఉంది కదా. అంటే ఇందులో ఉంది డేటాలో టోకెన్ అన్నది ఉందన్నమాట. సో ఇక్కడికెళ్తే ఇక్కడ సబ్మిటెడ్ ఫార్మ్ అనేది ఉంది కదా. నేను కన్సోల్ చేశాను. అందుకే ఇక్కడ నేను కన్సోల్‌లో చూస్తున్నాను. సబ్మిటెడ్ ఫార్మ్ అండ్ దెన్ లో మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ డేటా. ఈ రెస్పాన్స్ డాట్ డేటానే ఇక్కడ ఉందన్నమాట. అండ్ దెన్ డేటా డాట్ టోకెన్ లో మనకి టోకెన్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకి ఫస్ట్ లోకల్ స్టోరేజ్ లో మనం ఎలా స్టోర్ చేస్తాము అంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అన్నది సింటాక్స్ అన్నమాట. ఓకే, ఇది మనం లోకల్ స్టోరేజ్ లో ఏదైనా స్టోర్ చేయాలి అనుకుంటే సింటాక్స్ వచ్చేసి ఇదన్నమాట. ఫస్ట్ మనం టోకెన్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దాం. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రెస్పాన్స్ డాట్ డేటా డాట్ టోకెన్. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా రెస్పాన్స్ డేటా అంటే ఇది. అందులో మళ్ళీ మనకు డేటా డాట్ టోకెన్. సో అదే నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం లాగౌట్ అయ్యేసి లాగిన్ అవుతాము అండ్ దెన్ లాగిన్ అవుతున్నాము @gmail.com అండ్ దెన్ ABC ఇలా ఇవ్వడం వల్ల సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసేసి మనకి టోకెన్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి టోకెన్ అనేది వచ్చింది. అంటే ఇది కరెక్ట్ వే అనే అర్థం. ఇప్పుడు రెస్పాన్స్ డాట్ డేటా డాట్
టోకెన్ కదా! ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే సారీ. ఇక్కడ టోకెన్ అండ్ దెన్ రెస్పాన్స్ డాట్ డేటా డాట్ టోకెన్. ఇలా మనకు లోకల్ స్టోరేజ్‌లో మనం టోకెన్‌ని సెట్ చేయొచ్చనమాట. ఇప్పుడు మళ్ళీ మనం లాగౌట్ అయ్యేసి లాగిన్ అవుతున్నాం. అండ్ దెన్ ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సక్సెస్‌ఫుల్లీ లాగ్డ్ ఇన్. అండ్ దెన్ ఇప్పుడు నేను హోమ్ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యాను. ఇప్పుడు మనం నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్ళేసి నెట్వర్క్ ట్యాబ్ కాదు, అప్లికేషన్ ట్యాబ్‌లో ఇక్కడ లోకల్ స్టోరేజ్ అనేది ఉంది కదా! ఇక్కడ హెచ్‌టిటిపి లోకల్ హోస్ట్ 3000 అంటే మనం ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సర్వర్ వచ్చేసి ఇదనమాట. అందులో మనం ఇచ్చిన కీ ఏంటి అంటే ఇక్కడ టోకెన్. సో, టోకెన్ అన్నది కీ. ఇది కీ అన్నది మనం యూజర్ స్పెసిఫిక్ అన్నమాట. అందుకోసం ఇక్కడ టోకెన్ అనేది నేనిచ్చాను నేమింగ్ ప్రకారం. మనం ఏదైనా ఇవ్వచ్చు నేమింగ్ ప్రకారం ఇక్కడ. సో, అండర్‌స్టాండింగ్ ప్రకారం నేను ఇక్కడ టోకెన్ అనేది ఇచ్చాను. అండ్ వాల్యూ వచ్చేసి ఆ టోకెన్ ఏంటి అనేసి. సో, ఇలా మనం టోకెన్‌ని మనం ఇవ్వచ్చనమాట. లోకల్ స్టోరేజ్‌లో స్టోర్ చేసుకుంటాము బ్రౌజర్‌లో. అండ్ దెన్ వన్స్ మనం లాగౌట్ క్లిక్ చేసినప్పుడు ఈ టోకెన్ అనేది మనం డిలీట్ చేయాలి. అది ఎలా అంటే మనం నావ్ బార్‌లోకెళ్తే మనకిక్కడ లాగౌట్ ఫంక్షనాలిటీ మనం రాసాం కదా! అంటే ఇక్కడ లాగౌట్ ఫంక్షనాలిటీ ఉంది కదా! సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం టోకెన్‌ని డిలీట్ చేయాలన్నమాట. సో, అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడొచ్చేసి లోకల్ స్టోరేజ్ డాట్ ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనం డిలీట్ చేయాలి కదా! మనకు సింటాక్స్ వచ్చేసి రిమూవ్ ఐటెమ్ అన్నమాట. సో, ఇక్కడ వస్తుంది కదా! మనకు రిమూవ్ ఐటెమ్ అన్నది మనకు సింటాక్స్ అన్నమాట. లోకల్ స్టోరేజ్‌లో నుంచి డిలీట్ చేయాలనుకుంటే. సో, అండ్ దెన్ మనం ఏ కీనైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కీని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడొచ్చేసి కీ వచ్చేసి టోకెన్ కదా! అందుకోసమే టోకెన్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు ఏమైందంటే లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటెమ్ ఆఫ్ టోకెన్. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం లాగౌట్ అనేది క్లిక్ చేయంగానే ఇక్కడ లోకల్ స్టోరేజ్‌లో మనకి టోకెన్ అనేది డిలీట్ అయింది. మళ్ళీ మనం లాగిన్ అవ్వంగానే ఇప్పుడు లాగిన్ అవ్వంగానే ఇక్కడ టోకెన్ అనేది వచ్చింది. అండ్ దెన్ లాగౌట్ అవ్వంగానే టోకెన్ అనేది రిమూవ్ అయిందనమాట. ఇలా మనం లాగిన్ అయినప్పుడు, లాగౌట్ అయినప్పుడు లోకల్ స్టోరేజ్‌లో యూజర్ అథెంటికేషన్ టోకెన్ అన్నది స్టోర్ చేసుకోవచ్చు.